నమస్కారం. సన్టెక్స్ సోలార్ వాటర్ హీటర్ సమర్పిస్తున్న శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై అక్షర టౌన్షిప్ వరంగల్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. సొంతిల్లు సాకారం చేసుకోవడం ప్రతి ఒక్కరి కల. పెరుగుతోన్న నిర్మాణ వ్యయం సొంతింటి కలను చాలా మందికి దూరం చేస్తోంది. సొంతిల్లు కావాలి అని కలగనేవారికి గృహ వడ్డీ రేట్లు తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది. దీనికి అదనంగా రాబోయే బడ్జెట్లో ప్రకటించబోయే వరాల కోసం స్థిరాస్తి రంగం ఎదురుచూస్తోంది. ఇల్లు కొనాలనుకునే వారితో పాటు నిర్మాణదారులు ఈ బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై సామాన్యుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రాబోయే బడ్జెట్పై ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం. ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో అటువంటి ప్రోత్సాహం లభిస్తుందని ఎదురుచూస్తున్నారు. పెద్ద నోట్ల ఉపసంహరణ, స్థిరాస్తి నియంత్రణ చట్టం, వస్తుసేవల పన్ను అమలు కాబోతున్న తరుణంలో ఈసారి బడ్జెట్పై సొంతింటి కొనుగోలుదారులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తమని ఓ ఇంటివారు చేసే చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెలలో అందరూ ఎదురు చూసేటువంటి బడ్జెట్ వస్తున్నది. అయితే ఈ బడ్జెట్లో ఇంటి కోసం, అంటే ఈ హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ ఏర్పాటు చేయడం కోసం అన్నటువంటిది పెద్దపీట వేయచ్చు అన్నటువంటి ఉద్దేశం చాలామందికి ఉంది. నవంబర్ 9 నుంచి ఏదైతే ఈ నోట్ల రద్దు ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో, ప్లస్ ఈ స్థిరాస్తి మీద ఒక బిల్లు ఏదైతే రాబోతున్నదో, ఇంకా జిఎస్టీ బిల్లు కూడా రాబోతున్నది. సో ఈ మూడిటి ప్రభావంతో కొత్త ఇళ్లు కట్టుకోవటం, పేదవాళ్ళు ఎట్టయితే వాళ్ళ కళ సాకారం చేసుకోవాలో అన్న దాని మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ నడుస్తున్నది. ఇల్లు అన్నటువంటిది ఏదైతే ఉందో వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేస్తారని ఈ కొత్త బడ్జెట్లో మనం ఆశిస్తున్నాం. దీంట్లో ముగ్గురు ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం, మూడోది యాక్చువల్గా ఈ ఫెసిలిటీని వాడుకునేటువంటి పౌరులు. ఎవ్రీ బడ్జెట్లో కూడా మనకి కొంత ఫండ్ హౌసింగ్కి అలాట్ చేయడం జరుగుతుంది. అయినా కూడా ఇప్పుడు ఆ ఫండ్ చాలదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అందరికీ ఇల్లు అన్నటువంటి కాన్సెప్ట్లో ఎక్కువ మందికి అతి త్వరలో ఇల్లు ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి స్పీచ్లోనూ మనకు అర్థమవుతున్నది, మోడీ గారి స్పీచ్లో. అయితే ఈ ఫండ్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఫండ్ మనకు చాలకపోవచ్చు. బహుశా ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఈ కంపెనీలు 2% వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే దాన్ని పూర్తిగా సద్వినియోగపరచాలి అంటే కనీసం 1% అందులో ఈ హౌసింగ్కి కనుక అలాట్ చేసినట్లయితే తప్పకుండా ఈ ఫండ్ బేస్ పెరుగుతుంది. ఈ కార్పస్ ఫండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రభుత్వానికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎక్కువ మందికి ఇళ్ళు ప్రొవైడ్ చేయగలము అన్నటువంటివి. అయితే 1% ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో వాళ్ళకు కూడా మా పేరు ఉంటే బాగుంటుంది దీంట్లో అన్నటువంటి ఆకాంక్ష కంపెనీలకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక 2-3 కాలనీస్ ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ద్వారా డెవలప్ అయితే ఆ 2-3 కాలనీస్కి ఆ కంపెనీ పేరు పెట్టడంలో కూడా ఎటువంటి నష్టం లేదు. కాబట్టి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. ఇటువంటి పనులు ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి గత బడ్జెట్లో కేంద్రం ఆదాయ పన్నులో కొన్ని రాయితీలనిచ్చింది. గృహ రుణం వార్షిక వడ్డీపై 2 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అప్పటి వరకు ఉండేది. మొదటిసారి కొనుగోలు చేసే వారికి అదనంగా 50,000ను దీనికి చేర్చారు. దీంతో ప్రస్తుతం వీరికి 2.5 లక్షల వరకు వడ్డీకి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 50 లక్షల విలువ చేసే ఇంటికి 35 లక్షల గృహ రుణం వరకు ఈ ప్రోత్సాహం లభిస్తుంది. ఈ మొత్తాన్ని పెంచితే బాగుంటుందని కొనుగోలుదారులు అంటున్నారు. మెట్రో నగరాల్లో 1 కోటి వరకు పెంచాలనే డిమాండ్ ఉంది. కేంద్రం అందరికీ ఇల్లు నినాదం నేపథ్యంలో బడ్జెట్లో ఇళ్ల కొనుగోలుపై మరిన్ని పన్ను రాయితీలను కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. పన్ను రాయితీలు క్లిష్టంగా లేకుండా
నిర్మాణ జాప్యంతో సమస్యలు రాకుండా సులభంగా ఉండాలని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహించాలి. ఎందుకంటే యాక్చువల్ ఎగ్జిక్యూషన్ అన్నటువంటిది ఈ స్కీమ్లు ఏవొచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటివే. సో వీళ్ళు కూడా ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాలు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి కన్నా కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ హౌసింగ్ పర్పస్ కోసం కొంత పెంచుతారన్నటువంటి ఆశ అందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలేమో ఇంట్రెస్ట్ కింద అలౌ చేస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ 1/4/2016 తర్వాత తీసుకున్న లోన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అదనంగా ఇంకో 50,000 కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2,50,000 లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళకి ఐటీ ఎగ్జంప్షన్ దొరుకుతున్నది ఇంట్రెస్ట్ రూపేణ. అదేవిధంగా 1,50,000 ఇన్స్టాల్మెంట్ కట్టేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఏటీసీ కింద దాంట్లో కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈసారి ఇంకొంచెం ఒక 50,000 కనుక పెంచినట్లయితే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళి హౌసింగ్ లోన్ తీసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కనుక వచ్చినట్టయితే వీళ్ళ పరిధిలో ఉన్నటువంటిది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను స్టాంప్ డ్యూటీ దీంట్లో కూడా కొంత ఏమన్నా రాయితీ ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. ఆ డైరెక్షన్లో కూడా ఈ బడ్జెట్ ఉండొచ్చని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ స్టాంప్ డ్యూటీ అన్నటువంటిది చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువైతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎంత అమౌంట్ ఇవ్వాలి ఒక వ్యక్తికి అన్నటువంటి దాన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ ఇంటికి అయ్యే ఖర్చే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసే దాంట్లో కనుక మనం కలిపినట్లయితే వాళ్ళకి మళ్ళీ చేతి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ కట్టుకునే అవసరం ఉండకపోవచ్చు. అందుకని దాని ద్వారా కూడా ఇంకొంతమంది హౌసింగ్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వస్తుసేవల పన్ను అమలైతే రుసుములు పెరిగి కొనుగోలుదారుడిపై భారం పడుతుందని ప్రచారం జరుగుతోంది. కొందరు పెరుగుతుందని, మరికొందరు అలాంటిదేమీ ఉండదని అంటున్నారు. జీఎస్టీ తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర మంత్రి స్పష్టత ఇవ్వాలని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. దాన్ని బట్టి తాము జీఎస్టీకి ముందే కొనాలా, తర్వాత కొనాలా అనేది నిర్ణయించుకుంటామని అంటున్నారు. లోయర్ మిడిల్ క్లాసు ఎవరైతే కట్టుకోవటానికి కూడా అవకాశం ఉండదో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎవరైతే 9 లక్షల దాకా లోన్ తీసుకుంటారో వాళ్ళకి 4% ఇంట్రెస్ట్ రాయితీ ఇస్తానని చెప్పింది. అట్లాగే 12 లక్షల దాకా ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకొని కట్టుకుంటారో వాళ్ళకి 3% ఇంట్రెస్ట్ రాయితీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో ఇదే విధంగా ఈ 9 లక్షలు 12 లక్షలు అన్నటువంటిది కొంచెం ఆ పరిధిని కూడా బహుశా పెంచచ్చేమో ఈ వచ్చే బడ్జెట్లో. ఎందుకంటే 9 లక్షలు 12 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవటం కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. అయితే అందుకని కొంచెం ఈ అమౌంట్ కనుక 15 లక్షలు 20 లక్షలు కనుక కనీసం అక్కడ చేసినట్లయితే కనీసం అవుట్స్కర్ట్స్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటారో లేకపోతే ఆ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఒకటే ఇల్లు అట్లా తీసుకొని దీంట్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక ఈ స్కీము తప్పకుండా సక్సెస్ అవుతుంది. నగరాలు పెరిగే కొద్దీ అద్దె ఇళ్ల అవసరం పెరుగుతోంది. ఉపాధి వెతుక్కుంటూ వలసలు పెరిగి సరిపడా ఇల్లు లేకపోతే అద్దెలు భారమయ్యే పరిస్థితులు సామాన్యులను ఇబ్బంది పడతాయి. ఇటువంటివి ఉత్పన్నం కాకుండా బడ్జెట్లో అద్దె ఇళ్లను ప్రోత్సహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతిల్లు సమకూర్చుకునే వరకు అద్దె ఇళ్ల కొరత లేకుండా ఉండాలంటే కేంద్రం వీటి నిర్మాణాన్ని ప్రోత్సహించాలని పెద్ద నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్త సంవత్సర కానుకగా ప్రధాని డిసెంబర్ 31న 2 పథకాలు ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారికి 4% వడ్డీ, 12 లక్షల రుణం తీసుకున్న వారికి 3% వడ్డీ తగ్గింపును ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన రుణాలను పొందడానికి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి పొందవచ్చు, రుణ మంజూరు వంటి అంశాలను బడ్జెట్లో ప్రధాని స్పష్టత ఇవ్వాలని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నటువంటిది ఒకటి ప్రతి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు బహుశా ఈ రాబోయే బడ్జెట్లో. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి
ఈ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఇందాక ఏదైతే అనుకున్నామో దాన్ని కూడా కొంచెం తక్కువ చేసేసి అది ఎంత కడతారో అది లోన్ కాంపోనెంట్లో కూడా, అంటే ఇప్పుడు 20,000 జీతం అంటే 4 టైమ్స్ ఆఫ్ గ్రాస్, 5 టైమ్స్ ఆఫ్ నెట్ అట్లా క్యాలిక్యులేట్ చేస్తుంటారు బ్యాంకులో లోన్ ఇచ్చేటప్పుడు. దానికి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీ కూడా కలిపేసి లోన్ శాంక్షన్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ముందుకొచ్చి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు అనగానే ఆ కాన్ఫిడెన్స్ వేరు, ధైర్యం వేరు. పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా మా ఇల్లు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో అప్పుడు వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది. ఇంకా సొంతగా కూడా ఏదన్నా చిన్న చిన్న పనులు, టైలరింగ్ కానీ ఇట్లాంటి పనులు అన్నీ కూడా సొంతగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడికి ఇల్లు కట్టుకోవాలన్నటువంటి అది కలగా మిగలకుండా అది వాస్తవంగా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకొని అందులో ఉండటానికి ఈ రాబోయే బడ్జెట్ సహాయం చేస్తుందని అనుకుంటున్నాం. గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. ఇల్లు అంటే ఒక నమ్మకం, అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశానికి చిరునామా. ఇల్లు అంటే స్వర్గసీమ. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని ఊరికే అనలేదు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగణాలు తెలుస్తాయి. అనాది నుంచే అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కాలం మారుతున్న కొద్దీ దానికి అనుగుణంగా అభిరుచులు మారుతున్నాయి. ఇంటిని సరికొత్త పోకడలతో రూపకల్పన చేసుకోవడానికి నవతరం గృహయజమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని ముందు గదిలో ఏర్పాటు చేసుకునే ఆర్చ్, అందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఇంటికి సరికొత్త అందాన్ని ఇస్తున్న ఈ ఆర్చ్ ఎన్ని రకాలుగా రూపకల్పన చేసుకోవచ్చు, ఇందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనము ఇళ్లలో కనుక చూసినట్టయితే యూజువల్గా మనకి రూమ్ టు రూమ్ సపరేషన్ కోసం మనం డోర్స్ అది పెట్టుకుంటామండి. కానీ మనకి లివింగ్ టు డ్రాయింగ్ కానివ్వండి, లేదా డ్రాయింగ్ నుంచి లివింగ్ నుంచి మళ్ళీ డైనింగ్కి వెళ్ళే పోర్షన్స్, లేదా డైనింగ్ టు కిచెన్కి వెళ్ళే పోర్షన్స్ అంతగా మనము డోర్స్ అవి ఇష్టపడరు. ఎందుకంటే అంత ప్రైవసీ ఓరియంటెడ్ ఉండవు. కాబట్టి యూజువల్గా ఓపెనింగ్స్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఓపెనింగ్స్ని మనం డెకరేట్ చేయడం కోసం ఆర్చెస్ అన్నది వాడడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చూసినట్టయితే మనం ఈ ఆర్చెస్ అన్నది చాలా ట్రెడిషనల్ ఐటమ్ అండి. చాలా ఓల్డెన్ డేస్ నుంచి కూడా వాడుతూ ఉన్నారు. కానీ మనకి ఎక్కువ ట్రెండ్స్ కానీ దాన్ని డెకరేట్ చేయడానికి ఎక్కువ మెటీరియల్స్ కానీ మార్కెట్లో లేవు. ఇప్పుడు రైట్ నౌ ఉన్న మార్కెట్ డిమాండ్ బట్టి కూడా దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలానే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ కూడా మనం డిజైన్ చేసుకొనేసి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఆ ఓపెనింగ్స్ అన్నది షో కూడా పెరుగుతుంది. సో ఈ ఆర్చెస్ అనేది ఒక డెకరేటివ్ ఆర్నమెంట్ ఎలిమెంట్ అండి ఇండ్లలో. సో మనకి పోర్షన్ టు పోర్షన్ డివైడ్ అయినప్పుడు ఈ ఆర్చెస్ వల్ల దానికి ఒక క్రియేటివిటీ లేదంటే ఇన్నోవేటివ్నెస్, కొద్దిగా ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ చేయొచ్చు అనమాట ఓపెనింగ్స్ తోటి ఈ ఆర్చెస్ని కనుక డిజైన్ చేసుకుంటే. ఈ ఆర్చెస్ అన్నది సెమీ సర్కిల్ షేప్ కానివ్వండి, లేదా సెగ్మెంటల్ షేప్, లేదంటే ఫ్లాట్ స్ట్రెయిట్ షేప్స్, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ 3-4 ఆర్చెస్ ఇలా కూడా తీసుకోవచ్చు. మనం ఇష్టపడే డిజైన్ పట్టేసి మనం మార్కెట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చ్ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఓపెనింగ్స్ కండి, మనకి ఓపెనింగ్స్ అంటే ఓన్లీ ఇంటీరియర్స్ అనుకోకండి, ఈదర్ ఎక్స్టీరియర్స్ కూడా మనకి యూజువల్గా వాడే ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డోర్స్, విండోస్ అలాంటి పోర్షన్స్లో కూడా మనం ఆర్చ్ షేప్డ్ ఆఫ్ డోర్స్, విండోస్ కూడా తీసుకుంటే కూడా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఫ్లాట్ షేప్ కన్నా కూడా ఆర్చ్ కొద్దిగా సర్క్యులర్ షేప్ తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం రెగ్యులర్ ఫ్లాట్ ఆర్చ్ కన్నా కొద్దిగా సర్కిల్ కానీ సెగ్మెంటల్ కానీ ఇలా కొద్దిగా కర్వ్ షేప్ తీసుకుంటే స్లైట్ బడ్జెట్ అనేది కొద్దిగా పెరుగుతుంది. కానీ ఇన్ లాంగ్ టర్మ్ అందం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇళ్ళకి. ఇంట్లోని ఒక గదికి మరొక గదికి మధ్యలో ఏర్పాటు చేసుకునే ఈ ఆర్చ్లో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ పిక్చర్ లో కనుక మనం చూసినట్టయితే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడర్న్ ఆర్చ్ అండి. యూజువల్ గా ఆర్చెస్ అనేది సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. కానీ ఈ ఆర్చ్ లో కనుక మనం చూసినట్టయితే స్ట్రైట్ గా వెళ్తే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ గా తిరిగింది. ఇది మోడర్న్ కంటెంపరీ లైన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఆర్చెస్ తీసుకోవచ్చు. మనం లివింగ్ కి డైనింగ్ కి మధ్యలో ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓపెనింగ్స్ ని రాదర్ దెన్ ఫ్లాట్ గా ఇలాగా కొద్దిగా ఆర్నమెంటేషన్
డెకరేషన్గా లేదంటే డెకరేటివ్ ఎలిమెంట్ లాగా ఈ ఆర్చ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో అదొక బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట. మనం మొత్తం పిక్చర్ ఫ్రేమ్లో కనుక చూసినట్టయితే ఈ డైనింగ్ మొత్తం కూడా ఇలాగేదో కర్వ్గా తిరిగేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆర్చెస్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటాయండి. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఇది సెగ్మెంటల్ ఆర్చ్. ఒకవేళ మనకి ఎక్కువ స్పేసింగ్ అన్నది ఓపెనింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు ఇట్లాంటి సెగ్మెంటల్ ఆర్చెస్ అన్నది ఎక్కువగా వాడడం జరుగుతుంటుంది. ఈ ఓపెనింగ్ స్పేస్ ఏదైతే ఉందో మనకి డైనింగ్ని లివింగ్ని కనెక్ట్ చేసే రూమ్లో ఈ ఆర్చ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం డైనింగ్ నుంచి ఏదైనా టీ టైమ్ ఏరియా లాగా ఉంటాయి కదండి, చిన్న పాకెట్స్, అట్లాంటి పోర్షన్స్లో కూడా మనకి డిఫరెన్షియేట్ చేయడానికి కోసం కూడా ఇట్లాంటి ప్లెయిన్ ఆర్చెస్ రాదర్ దెన్ ఫ్లాట్గా ఉండే బదులు కొద్దిగా ఆర్చ్ లాగా తీసుకుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అన్నది ఎక్కువ డెవలప్ చేయొచ్చు. మనం ఈ ఆర్చెస్ అన్నది ఎడ్జెస్కి జస్ట్ ప్లెయిన్గా వదిలేకోకుండా ఇలాగ కొద్దిగా ఆర్నమెంటేషన్ వర్క్తో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్లస్ ఈ ఆర్చ్ షేప్లో ఏదైతే సెంట్రల్ పోర్షన్ ఉందో అక్కడ నుంచి కూడా కావాలంటే ఏమన్నా హ్యాంగింగ్ లైట్స్ కూడా మనం డ్రాప్ చేసుకునేసి ఏదైనా టీ టైమ్ చైర్స్లో కూడా ఎలివేట్ చేసుకోవచ్చు. కొద్దిగా మూరిష్ కానీ లేదా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అట్లాంటిది ఇష్టపడే వాళ్ళ ఇంటీరియర్స్లో కావాలంటే ఈ టైప్ ఆఫ్ ఆర్చెస్ కూడా మనం చాలా ఎక్కువగా కర్వ్ ఉండే ఆర్చెస్ తోటి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ ఆర్చెస్ కూడా. కావాలంటే మనకు టోటల్గా సెమీ సర్క్యులర్ ఆర్చెస్ తీసుకోవచ్చండి విత్ కంటిన్యూషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. లేదా అంటే ఇలాగ వచ్చేసి సెమీ సర్క్యులర్ ఆర్చ్, మళ్ళీ స్ట్రెయిట్ లైన్, మళ్ళీ రివర్స్ ఆర్చ్, మళ్ళీ స్ట్రెయిట్. ఇలాగ మనం చూసినట్టయితే పిక్చర్ ఫ్రేమ్లోంచి చూసినట్టుగా అనిపిస్తుంటుంది అనమాట అటుపక్క పోర్షన్. అందుకనేసి ఇట్లా ఈ ఆర్చెస్ అన్నది యూజువల్గా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అందరూ వాడడం జరుగుతుంది ఇండ్లలో. ఇది ఒక మోడర్న్ కైండ్ ఆఫ్ ఆర్చ్ ఎగ్జాంపుల్ అండి. ఈ ఆర్చ్లోంచి కనుక మనం చూసినట్టయితే మన చిన్న చిన్న నిచ్చెస్ కూడా ఇట్లా ఆర్చెస్ లాగా ఇచ్చేసుకొని చిన్న చిన్న యాక్సరీస్ ఏమైనా పెట్టుకొని మనకి ఇంట్రెస్టింగ్గా ఉండే ఆర్టిఫాక్ట్స్ కూడా పెట్టుకుంటే కూడా ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఎలిమెంట్ లాగా కనపడుతుంది. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కానీ షేడ్స్ కానీ పెయింట్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా మనం ఆల్ అరౌండ్ మన ఆర్చ్కు ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్తో కూడా దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. మనం కావాలంటే టోటలీ వుడ్తో కూడా ఇలా ఆర్చెస్ డిజైన్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్, కీ స్టోన్స్ తోటి, ప్లస్ ఈ ప్యారలల్గా ఉండే ఈ కాలమ్స్ని కూడా మనం కొద్దిగా వర్టికల్ లైన్స్ తోటి, స్ట్రోక్స్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగా కిచెన్ టు డైనింగ్ స్పేసెస్ని కూడా నీట్గా ఆర్చ్ షేప్స్ తోటి డిఫరెన్షియేట్ చేయొచ్చు. కొద్దిగా ఈ పిక్చర్లో కనుక చూసినట్టయితే వైట్ని కొద్దిగా ఎన్హాన్స్ చేయడం కోసం ఆల్ అరౌండ్ మనం వుడెన్ ప్లాంక్స్ తోటి ప్యానలింగ్ అన్నది చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్చ్ అన్నది ఎన్హాన్స్ అయ్యి బయటికి కనపడుతుంది. ఇళ్లు లేదా ఇంటి స్థలాలు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. అంజిరెడ్డి కామారెడ్డి నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంటి నిర్మాణం చేయటానికి నైరుతి భాగంలో బోరు వేశాము. స్థలానికి పడమర నైరుతి నుండి వీధి సూల తగులుతుంది. మేము ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయవచ్చునా తెలపండి. ఈశాన్య భాగంలో లేదా తూర్పు భాగంలో లేదా ఉత్తర భాగంలో నీటి సౌకర్యం లేక మీరు నైరుతిలో బోరు వేసినట్టున్నారు. అక్కడి నుంచి బోరు వాడుకోవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి వాటర్ను ఈశాన్య భాగంలోకి తీసుకొచ్చి అక్కడ ఈశాన్యంలో ఒక వాటర్ సంపును నిర్మించి అందులోకి మార్చుకుని అక్కడి నుంచి గృహం పైకి నీటిని పంపించుకొని తద్వారా మీరు నీటిని గృహంలో వినియోగించుకొనవచ్చును. పడమర నైరుతి వీధి సోలను తప్పించడానికి అది ఎన్ని అడుగులైతే వీధి సోల వస్తుందో అన్ని అడుగులను వదిలి మిగిలిన భాగంలో మాత్రమే మీరు గృహ నిర్మాణం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ మిగిలిన స్థలంను పక్కవారికి కుదిరితే ఇచ్చేసేయండి, లేదా కొన్ని మొక్కలు పెంచుకొని గార్డెన్ లాగా చేసుకొని వాడుకోవచ్చు. శ్రీలక్ష్మి కాకినాడ నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి తూర్పు ఉత్తరం రోడ్డు ఉంది. తూర్పు ప్రహరీ గోడకు 3 గేట్లు, ఉత్తరం వైపు గేట్లు పెట్టలేదు. తూర్పు వైపు 3 ద్వారాలు ఉన్నవి. ఇలా ఉండవచ్చునా తెలపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము గృహమునకు కానీ లేదా ప్రహరీ గోడకు కానీ ఒక దిక్కు వైపు 1 లేదా 2 ద్వారాలు మాత్రమే ఉండాలి. గృహమునకు ఉత్తర ద్వారం ఉంటే మంచిది. మరియు ప్రహరీ గోడకు కూడా ఒక చిన్న గేట్ అయినా సరే నిర్మాణం కంపల్సరీ చేయాలి. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్కు నైరుతి భాగంలో లిఫ్ట్ ఉంది. ఉత్తర వాయువ్యం వైపు మెట్లు ఉన్నాయి. వాయువ్య భాగం తగ్గింది. దీనికి పరిష్కారం తెలపండి అని తమ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు హరిప్రసాద్ గుంటూరు నుండి. మీకు నైరుతి మరియు ఉత్తర వాయువు తగ్గినది. దీనివలన సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్య లోపించే అవకాశం ఉంటుంది. నైరుతి తగ్గడం వల్ల యజమానికి అనారోగ్యం, ఆయుష్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మరొక ప్లాట్లోకి మారండి. కుదరని పక్షంలో
వాయువ్య నైరుతి దిక్కుల యొక్క యంత్రాలను ప్రతిష్ఠించుకుని ఆ దిక్కుల యొక్క దేవతా ప్రత్యేక దేవతలను పూజించుకోవడం వలన కొంతవరకు పరిహారం లభిస్తుంది. ఖమ్మం నుంచి సాయి ప్రతాప్ తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి ఈశాన్య భాగంలో కారు పార్కింగ్ కోసం ఖాళీ వదిలి సింహద్వారం వెనుకకు పెట్టాము. వంటగది ఆగ్నేయ భాగంలో ఉంది. ఉత్తరం 3 అడుగులు, దక్షిణం 4 అడుగులు, తూర్పు 5 అడుగులు, పడమర 6 అడుగులు ఖాళీ స్థలం ఉంది. మా ఇంటికి ఈశాన్యం తగ్గుతుందా తెలపండి. గృహము చుట్టూ ప్రహరీ గోడ మధ్యలో ఖాళీ వదిలేటప్పుడు అన్నిటికంటే తక్కువ దక్షిణము, తదుపరి పడమర, తదుపరి ఉత్తరము, తదుపరి తూర్పు ఉండేటట్టుగా చూడాలి. అట్లు కాకుండా మీరు వ్యతిరేక మార్గంలో వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి వాటిని ప్రహరీ గోడ మందం పెంచడం ద్వారా కానీ లేదా మరొక ప్రహరీ గోడ నిర్మించడం ద్వారా కానీ ఆ కొలతలను సరి చేసుకోవాలి. దక్షిణం తక్కువ ఉండేటట్టు, ఆ తదుపరి పడమర, ఆ తదుపరి ఉత్తరం, ఆ తదుపరి తూర్పు ఉండేట్టు చూడాలి. ఈశాన్య భాగంలో ఆధునిక కాలంలో వాహనం నిలుపుటకు మనం పార్కింగ్ కోసం కొంత స్థలమును వదిలిపెట్టి మిగిలిన భాగం మాత్రం గృహ నిర్మాణం చేసుకుంటున్నాము. దానివల్ల ఎలాంటి దోషం ఉండదు. ఈశాన్య భాగంలో స్లాబ్ లేకుండా కట్ అయితే మాత్రమే దోషము. స్లాబ్ ఉండి ఒకే రూఫ్ కింద ఈశాన్య భాగంలో నిర్మాణం లేకుండా వాహనం నిలుపుటకు స్థలమును కేటాయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. చక్కగా మీరు ఆ విధంగా వినియోగించుకొని వచ్చును. సన్టెక్స్ సోలార్ వాటర్ హీటర్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం పవర్డ్ బై భువన సూర్య డెవలపర్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinnilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.